క్రిస్మస్ మదిలో మెదిలితే ఎన్నో గుర్తులు జ్ఞాపకం వస్తాయి. నక్షత్రం, పశువుల పాక, గొర్రెల కాపర్లు, తూర్పు దేశపు జ్ఞానులు, మరి ముఖ్యంగా కన్యమరియ, యోసేపు, హేరోదు, వీళ్ళంతా మన స్మృతి పదానికి వస్తారు. ఇందులో ఆయా రీతులుగా కొన్ని గుర్తులున్నా ఈ నక్షత్రం విశ్వానికి, అంటే విశ్వవ్యాప్తిగా క్రిస్మస్ గుర్తుగా దేవుడిచ్చాడు. నక్షత్రం దీనిని తూర్పు దేశపు జ్ఞానులు హేరోదుతో మాట్లాడుతూ ఈ మాటలు అంటారు: ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. యేసుక్రీస్తు ఎప్పుడు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా జన్మిస్తాడో ఆ వార్త విశ్వమంతా తెలుసుకోవడానికి ఒక నక్షత్రాన్ని పెట్టాడు ఈ నక్షత్ర మండలంలో. అంటే మామూలు మనుషులు మనకు కనపడకపోవచ్చు. తూర్పు దేశపు జ్ఞానులు, అంతరిక్ష పరిశోధకులు, వారు ఈ నక్షత్రాన్ని చూచి హేరోదుతో వచ్చి, ఏంటంటే మేము రాజును చూడడానికి వచ్చామన్నారు. ఎట్లా రాజు అంటే వారు అంటారు, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి.